హలో అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ సర్వపిండి చేశాను. అది ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, దాని తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే నానబెట్టిన శనగపప్పు, కొంచెం వేయించుకున్న పల్లీలు, అలాగే కొంచెం ధనియాలు అటు ఇటుగా వేయించుకొని దాన్నైతే చిన్న కచ్చపచ్చగా చేసుకొని వేసుకోవాలండి. తింటుంటే అక్కడక్కడ తగులుతుంది కదా, చాలా బాగుంటుంది. అందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. నేనైతే కారపొడి అయితే వేసుకున్నానండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలండి. వాటర్ అంతా వెళ్ళి మంచిగా కలిసిపోయేలాగా వేసుకున్న తర్వాత లాస్ట్కి పిండి వేసి దాంట్లోకి వేడి నీళ్ళనైతే నేను పోసుకున్నాను. మీరు చల్లనీళ్ళు అయితే కొంచెం అది మొత్తం పగిలిపోతుంది కావచ్చు. కాబట్టి నేనైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళైతే వేసుకుంటూ మంచిగా పిండినైతే చాలా ముద్దలాగా మంచిగా కలిపాను. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. నార్మల్గా మంచిగా ఉండాలన్నమాట, స్మూత్గా. నేనైతే ఇలా కలిపేసుకున్నానండి. మీరు కూడా ఇలా కలిపేసుకోండి. నేనైతే బాండీకి పెట్టలేదండి. డైరెక్ట్గా పెంక పైన చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కట్టెల పొయ్యి అయితేనేమో చుట్టూ మంట వస్తుంది. గ్యాస్ పొయ్యి పైన కాబట్టి సరిగ్గా రాదండి నాకు తెలిసి. అందుకనే నేను పెంక మీదనే నూనె అప్లై చేసేసి దానికి పిండినైతే ఒత్తేసుకున్నాను. దాని తర్వాత చూడండి, ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటే చాలా బాగుందండి. మొత్తానికైతే సర్వపిండి ఇలా చేశాను. ఫస్ట్ టైం చేశాను. ఇంతకుముందు ఎక్కడో తిన్నాను, కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా నోరూరుతుంది. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇలా మీరు కూడా చేసుకోండి. ఒక్కొక్కసారి అయితే కొంతమంది, నేనైతే డైరెక్ట్గా ఒత్తేసుకున్నాను. ఇంకొక దానికేమో మధ్యలో మధ్యలో చిన్న వేలుతోని అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టాను. మీరు కూడా అలా ఓకే అండి. మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి సర్వపిండి చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మొత్తానికైతే సర్వపిండి రెడీ అయిపోయింది. ఓకే అండి. బాయ్.